వెల్కమ్ టు అలర్ట్ టీవీ. లోక్సభ ఎన్నికలలో ఓటమి తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఏ ఉద్దేశంతో లేదా కారణాలతో ఫామ్ హౌస్ లో ఉండిపోయారో కానీ ఆయన లేకపోయినా కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు పార్టీని చాలా చక్కగా నడిపిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డిని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చాలా ధీటుగానే ఎదుర్కొంటున్నారని సొంత పార్టీ కార్యకర్తలు అంటున్నారు. ఇందుకు మరో నిదర్శనంగా ఈ నెల 29న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పెద్ద ఎత్తున దీక్ష దివాస్ కార్యక్రమాలు చేపట్టాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. దీనికోసం జిల్లాల వారీగా పార్టీ ముఖ్య నేతలను, ఇన్ఛార్జీలను కూడా నియమించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసి తెలంగాణ ఉద్యమాలకు మలుపు తిప్పారు. ఉద్యమాలు ఉధృతం అవడంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేస్తూ రాష్ట్ర విభజన కోసం పార్లమెంటులో బిల్లు ఆమోదింపజేసింది. తెలంగాణ ఏర్పడి రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దీక్ష దివాస్ జరుపుకుంటుంది. అయితే దీనిలో కొత్త విషయం ఏముందని చాలా మంది భావించవచ్చు. కానీ ఈసారి దీక్ష దివాస్ కు చాలా ప్రాధాన్యత ఉంది. శాసనసభ ఎన్నికల ప్రచార సమయంలోనే కాంగ్రెస్ పార్టీ నేతలు సోనియా గాంధీ దయతలిచి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేశారని, కనుక ఆమెకు కృతజ్ఞతగా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని బలంగా వాదించి దాంతో ప్రజలను మెప్పించి అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు వారే అధికారంలో ఉండటంతో తెలంగాణ అంటే సోనియా, ఇందిరమ్మ రాజ్యం అన్నట్లు జోరుగా ప్రచారం చేసుకుంటున్నారు. అందుకే డిసెంబర్ 9న సోనియా గాంధీ పుట్టిన రోజు నాడే సచివాలయ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముహూర్తం పెట్టారు. కనుక తెలంగాణ ప్రజలు ఈ కాంగ్రెస్ మాయలో పడి కేసీఆర్ పోరాటాలను, త్యాగాలను మర్చిపోకుండా ఉంచేందుకు, అలాగే డీలా పడిన పార్టీ శ్రేణులలో మళ్లీ నూతనోత్సాహం నింపేందుకు దీక్ష దివాస్ వంటి కార్యక్రమాలు నిర్వహించడం మంచి ఆలోచనే. ముఖ్యంగా సోనియా వల్లనే తెలంగాణ ఏర్పడిందని కాంగ్రెస్ నేతలు వాదిస్తున్న ఈ తరుణంలో ఆమె వల్ల కాదు, కేసీఆర్ వల్లనే వచ్చిందని నొక్కి చెప్పడం బీఆర్ఎస్ పార్టీ మనుగడకి చాలా అవసరం. కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు గులాబీ కారు బాగానే డ్రైవింగ్ చేస్తున్నారని సొంత పార్టీ నాయకులే ప్రచారం చేసుకుంటున్నారు.